ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 4 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు జర్నలిస్టు సంఘాలు నేతలు డిమాండ్ చేశారు. పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్లో 150 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా జర్నలిస్టులకు 10,000 చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్దరించాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, అవమానాలు, తప్పుడు కేసులు నమోదవుతున్నాయని, వాటి నివారణకు తక్షణమే హై పవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల అరకొర సంక్షేమ పథకాలు కొత్త అక్రిడేషన్లతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తక్షణమే వాటి జారీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా రంగం 4వ మూల స్తంభంగా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. దానికి వెన్నెముకగా ఉన్న జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని, వారిని ప్రత్యేకత వర్గంగా గుర్తించి పలు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పంపే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ఏ అధ్యక్షుడు పి సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రాము, ఆర్ రామచంద్రరావు, కె చంద్రమోహన్, కొయిలాడ పరశురాం, జాప్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీనివాస్, కెఎం కీర్తన్, టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి జార్జి, ఎంఎస్ రావు, ఐడీజేఎన్ రాష్ట్ర అధ్యక్షుడు టి నానాజీ, పి మధు, ఎండి రాజు, ఏపీజేయు రాష్ట్ర నాయకులు బాలు, ఐజేయు హరినాథ్, వాసుదేవరావు, ఏపీఈఎంజే చందు యాదవ్, పాలిక రవికుమార్, సామ్నా కిషోర్, ఎం గిరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీలు ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీలు ఏర్పాటు చేయాలి. విధానాలు పాటించాలి. జర్నలిస్టు సంక్షేమం కోసం 150 కోట్లు కేటాయించాలి. జర్నలిస్టు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత ప్రవేశపెట్టిన పథకాలన్నీ మాకు కావాలి. వెంటనే గుమ్మడి కోసం అమలు చేయాలి. 4 సెంట్లు భూమి ఇవ్వాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా జర్నలిస్టులు చర్చించాలి. జర్నలిస్టులకు చర్చించాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఐక్యత. మిత్రులారా, అనేక జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్టు యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ గారి ద్వారా రిప్రజెంటేషన్ పంపడం అనేది కూడా జరుగుతోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ మేరకు 4 సెంట్లు చొప్పున జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో 10 నుంచి 15,000 వరకు జర్నలిస్టులకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తున్నాయి. అదే మాదిరిగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 10,000 తగ్గకుండా పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. పదే పదే జర్నలిస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. గతంలో వాటి నివారణకు హైపవర్ కమిటీలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ కమిటీలు ఎలాంటివి లేకపోవడం మూలంగా ఆ దాడులు మరింత పెరిగాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కలగజేసుకొని వాటి నివారణ కోసం హైపవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 5-6 ఏళ్ల కిందట జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం అమల్లో ఉండేది ఒక పథకం. ఆ పథకం కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. తక్షణమే ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని చెప్పేసి
కోరుతున్నాం. అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద అసెంబ్లీలో పదే పదే చర్చ జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద వాళ్ళ యొక్క సమస్యల మీద ఏ రోజున అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చర్చ జరపాలని, రాష్ట్ర బడ్జెట్లో వారి సంక్షేమం కోసం 150 కోట్లు కేటాయించాలని చెప్పేసి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వివిధ వర్గాలకు సంబంధించిన సమస్యలపై చర్చ జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న జర్నలిస్టుల అంశాలు మాత్రం చర్చకి రాకపోవడం బాధాకరం. ఆ క్రమంలోనే ఈరోజు విశాఖలోని అన్ని జర్నలిస్టుల సంఘాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తో పాటు ఇతర జర్నలిస్ట్ యూనియన్లు కూడా ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు తీసుకువెళ్లడానికి క్రమంలోనే ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇళ్ల స్థలాలు ఎన్నికల్లో గెలిచిన వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ గత ప్రభుత్వం నెరవేర్చలేదు, అలాగే ఈ కొత్త ప్రభుత్వం కూడా నెరవేర్చకపోవడం జరిగింది. అయితే ఎన్నో వర్గాలకు సంబంధించిన అంశాలను చర్చించిన అసెంబ్లీలో ఏ ప్రజాప్రతినిధి కూడా ఈరోజు జర్నలిస్టుల సమస్యలను చర్చించకపోవడం బాధాకరం. ఈ దశలో అన్ని జర్నలిస్టుల సంఘాలు కూడా ఒకటే ఈ కూటమి ప్రభుత్వాన్ని, అలాగే అసెంబ్లీలో హాజరవుతున్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక ప్రకటన చేయాలి. అలాగే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే కోవిడ్ సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు సంబంధించి 10 లక్షలు ఇస్తామని అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎవరైతే కోవిడ్ కారణంగా చనిపోయారో ఆ జర్నలిస్టుల వారుతుంది. ఆ విషయంలో గతంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా పదే జర్నలిస్టు సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు కూడా జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పూర్తిగా సానుకూలంగా, జర్నలిస్టులకు అనుకూలంగా ఒక తీర్మానం చేసి అమలు చేస్తారని విశాఖలోని అన్ని జర్నలిస్టు సంఘాల తరఫున కూడా ప్రజాప్రతినిధులను కోరుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మనం గొంతమ్మ కోరికలేని కోరటం లేదు. రాజ్యాంగ పరంగా కనీసం ఒక పౌరుడికి ఇవ్వాల్సిన కనీస గూడు నీడ ఇమ్మని మనం ప్రాధాయపడుతున్నాము. కనీసం అంటే పేదవాళ్ళకి ఇచ్చే 2 సెంట్లు కాకుండా మరో సెంటు భూమి కలిపి జర్నలిస్ట్ కొంచెం గౌరవప్రదంగా ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాము. ఇదేమి మన గొంతమ్మ కోరిక అయితే కాదు. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టుల పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా తయారైంది. అటు ఉద్యోగ భద్రత లేదు, ఇటు జీవితానికే భద్రత లేదు. అలాగని కనీస జీతభత్యాలు కూడా రాని పరిస్థితి. బతకడం చాలా గగనమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఆ జర్నలిస్టులను ఆదుకోకపోతే ఇంకా సమాజాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన జర్నలిజం ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని అగమ్య గోచరంగా ప్రస్తుత పరిస్థితులు అయితే తయారవుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలి అని చెప్పి జర్నలిస్టుల ఐక్య సంఘాల తరఫున మేము కోరుతున్నాము. ఎందుకంటే మేము కోరే కోరికలు చాలా అతి చిన్నమైన సామాన్యమైన కోరికలు. ఉండడానికి కనీసం గూడు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాము. అలాగే మాకు బడ్జెట్ లో 100 కోట్లు 1000 కోట్లు కేటాయించమని మేము డిమాండ్ చేయట్లేదు, కానీ కనీస బడ్జెట్ మాకు కేటాయించండి. అలాగే జర్నలిస్టుల ఉద్యోగ భద్రతకు కానీ, లేకపోతే జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులకు కానీ, అంటే చిన్న కోరికలు మావి ఏవైతే ఉన్నాయో మాపై దాడులు జరగకుండా ఉండడం కోసం అటాక్స్ కమిటీ పునరుద్ధరించడం కానీ, ఇలాంటి చిన్న కోరికల్ని గత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము, ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే మా కోరికల్ని పరిగణలోకి తీసుకొని కనీస గూడు మాకు కల్పించాలని చెప్పి ఐక్య సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.